So have it two quick updates. ఒకటి ఛానల్ నేమ్ని చేంజ్ చేయబోతున్నా త్వరలో అండ్ ది రీజన్ కూడా మీకు చెప్తా ఎందుకని. అండ్ ది సెకండ్ థింగ్, ఐఎమ్ అగైన్ లీవింగ్ టు విశాఖపట్నం టునైట్. సో ఈరోజు 9 o'clockకి ట్రైన్ ఉంది. సో రేపు పొద్దున్న 6:40 or 7కి నేను విశాఖపట్నంలో ఉంటా. ఇట్స్ బీన్ 4 days నేను ఇక్కడ వరంగల్లో ఉండి. అండ్ యాజ్ మీ అందరికీ నేను చెప్పిన, ఐఎమ్ డయాగ్నోస్డ్ విత్ వైరల్ ఫీవర్ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఓకే నౌ. మీ దాంట్లో ఎంతమంది నోటీస్ చేసిల్లో లేదో, బట్ ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామెన్. అండ్ నా చెక్ లిస్ట్లో ప్యూర్ అథెంటిక్ రామెన్ని ట్రై చేయాలని చెప్పి ఒకటి ఉంది. ప్యూర్ అండ్ అథెంటిక్ ఇన్ ద సెన్స్ ది జాపనీస్ రామెన్. ఐ డోంట్ నో ఎప్పుడు అది పాసిబుల్ అవుతుందో. ఇండియాలో కూడా జాపనీస్ ఇంకా చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇన్ విచ్ నాకు అక్కడ రామెన్ ట్రై చేయడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాలే. సూన్ విల్ డూ దట్. బట్ ఏదైతే నా హోమ్ టౌన్ ఉందో ఇక్కడ రామెన్ అవైలబుల్ ఉండదు. అండ్ ఇప్పటి వరకు నేను తిన్న ప్రతిదీ కూడా ప్యాకెట్ ఇంకా సేల్ ఫుడ్ రామెన్. లాస్ట్ టైం నేను ట్రై చేసింది ది స్పైసీ కొరియన్ చికెన్ నూడిల్స్. నా పాత వీడియోస్ చూసే ఉంటారు. రీసెంట్లీ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళిన గ్రాసరీస్ కొనడానికి. అప్పుడే నేను ఒక నార్ది వెజిటేరియన్ రామెన్ చూసిన. వాస్ సో క్యూరియస్ టు ట్రై ఇట్. సో నేను ఆ రామెన్ని తీసుకున్నా. సో ఈ వీడియోలో విల్ కుక్ ఇట్ ఆ కుకింగ్ స్టైల్లో యాజ్ ఫినిషింగ్ టచ్ గా, యాజ్ ఎ హై ప్రోటీన్ మీల్ గా కన్వర్ట్ చేద్దాం. అప్పటి నుంచి మాట్లాడింది దీని గురించే, నార్ది కేపాట్ కొరియన్ రామెన్. అండ్ వాళ్ళు ఇక్కడ ఒక చిన్న నోట్ యాడ్ చేసేళ్ళు, అవర్ ప్రామిస్ అని చెప్పి 9 grams ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఇట్. సో గుడ్ అండ్ నో ప్రిజర్వేటివ్ విచ్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ నేను ప్యూర్గా ఇక్కడ ఏదైతే మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉందో దీన్నే ఫాలో అవుతున్నా. దీంట్లో ఏం రాస్తుందంటే, జస్ట్ ఇక్కడ మనం 425 ml వాటర్లో, లైక్ బాయిలింగ్ వాటర్లో ఏదైతే ఇక్కడ రామెన్స్లో దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ ఏదైతే వాళ్ళు వెజ్జెస్ కూడా దీనిలో ప్రొవైడ్ చేసేలో డ్రైడ్ వన్స్, అదే యాడ్ చేసి బాయిల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వీళ్ళు ఇచ్చిన ఏదైతే సీజనింగ్ ఉంటుందో ఆ సీజనింగ్ వేసి జస్ట్ టేస్ట్ చేయాలి అండ్ గుడ్ టు గో. అండ్ వాళ్ళు ఇక్కడ ఒక ప్రోటీన్ కూడా యాడ్ చేసేళ్ళు. అదేంటంటే వెజిటేరియన్స్ అయితే కొంచెం టోఫు కానీ పన్నీర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రా న్యూట్రిషియస్. ఆర్ నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ ఆర్ చికెన్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ చికెన్ బ్రెస్ట్ యాడ్ చేస్తున్నాం టు మేక్ ఇట్ మోర్ హై ఇన్ ప్రోటీన్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. దీంట్లో ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఒక సైడ్ ఏమో వెజ్జీస్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో ది సీజనింగ్స్. సో వెజ్జెస్ని బాయిలింగ్ చేసేటప్పుడు వేయాలి అండ్ సీజనింగ్ ఏమో లాస్ట్లో మొత్తం ప్రాపర్గా రామెన్ బాయిల్డ్ అయినాక వేసి జస్ట్ స్టిర్ చేయాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఒకటే ఉంది. ఏదైతే ఆ సీజనింగ్ ఉందో ఆ సీజనింగ్ని దీంట్లో వేసేస్తే మన కొరియన్ రామెన్ అయిపోతుంది. మొత్తం మ్యాజిక్ దీంట్లోనే ఉన్నది. కొరియన్ రామెన్ తయారైపోతుంది. బ్రో, ది వే ది కలర్ చేంజెస్. ఐఎమ్ సో మచ్ క్యూరియస్ టు టేస్ట్ ఇట్. బట్ దీనికన్నా ముందు చికెన్ బ్రెస్ట్ దీని మీద యాడ్ చేసి దీన్ని కొంచెం హై ప్రోటీన్ మీల్గా కన్వర్ట్ చేద్దాం. అండ్ మీ అందరికీ గుర్తే ఉంటుంది, లాస్ట్ వీడియోలో మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ బ్రెస్ట్ని తీసుకొచ్చినాం. సో ఇది ది లాస్ట్ పీస్ అన్నట్టు, ది లాస్ట్ చికెన్ బ్రెస్ట్ మిగిలింది. సో దీన్ని సేమ్ అదేవిధంగా స్టిర్ ఫ్రై చేసి హై ఫ్లేమ్ మీద చిన్న చిన్న కట్ చేసేసి మన రామెన్ మీద యాజ్ అ టాపింగ్గా పెడదాం. సో లెట్స్ డూ దిస్. ది లాస్ట్ స్టెప్, బట్ ఇట్స్ ఓకే. సో ఐఎమ్ ఫైనలీ డన్ విత్ మై కొరియన్ రామెన్. లైక్ వెజిటేరియన్ ఉండే, బట్ మనం దీన్ని మన ఫినిషింగ్ టచ్ యాడ్ చేసి నాన్ వెజిటేరియన్ రామెన్ చేసేసినాం. అండ్ ఆబ్వియస్లీ హై ఇన్ ప్రోటీన్. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై ఫస్ట్ బైట్. డూడ్, చికెన్. ఇప్పుడు ఇది కొరియన్ రామెన్ సీజనింగ్ ఫ్లేవర్డ్ చికెన్. ఫస్ట్ చికెన్ టేస్ట్ చేద్దాం. Oh, it's the next level. First bite.
గార్లిక్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ డామినేటింగ్ ఉంది దీంట్లో, బట్ wasn't as much good as the spicy Korean noodles ఏదైతే మనం లాస్ట్ వీడియో ట్రై చేసింది. నెక్స్ట్ లెవెల్ దాని సీజనింగ్ ఉంది. ఇది నార్మల్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. బట్ ఏదైతే మనం చికెన్ యాడ్ చేసినామో ఇంకా నెక్స్ట్ లెవెల్ అయింది. ఇదా లేకుంటే ఆ స్పైసీ కొరియన్ నూడిల్స్ అంటే ఆ స్పైసీ కొరియన్ నూడిల్స్ అని అంట. ఇదంతేం అంత హైప్ ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ ట్రైడ్, బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ నాట్ బ్యాడ్. సో ఐ ఎంజాయ్ ఇట్. నేను ఎక్కువ లగేజ్ తీసుకురాలేదు, ఈ ఒక్క బ్యాగ్ మాత్రమే తీసుకొచ్చిన. అండ్ నా ఎలక్ట్రానిక్స్, సో ఆబ్వియస్లీ నా ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్, ఇంకా నా కెమెరా, అండ్ ఆబ్వియస్లీ ది ట్రిమ్మర్, చాలా మ్యాండేటరీ థింగ్స్ నాకు. అండ్ జ్వరంలో కూడా నేను క్రెటిన్ని ఆపలేదు, కంటిన్యూ చేసిన క్రెటిన్ని. అండ్ ఏవైతే ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్ నేను ప్యాక్ చేసుకుంటే ఐఎమ్ గుడ్ టు గో. అండ్ ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే ట్రైన్ 3 hours డిలే ఉంది. యాక్చువల్లీ ట్రైన్ హైదరాబాద్ నుంచి డిపాచర్ అవ్వాలి 4 PM బట్ ఇప్పటి వరకు అవ్వలేదు. సో నెక్స్ట్ డిపాచర్ టైం ఏమో 7 PM ట్రైన్ హైదరాబాద్ నుంచి డిపాచర్ అవుతుంది. సో హైదరాబాద్ నుంచి హాజీపేట రైల్వే స్టేషన్ వచ్చే వరకు 11 అయిపోతుంది ఇన్ ద నైట్. సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. అప్పటి వరకు ఏదైతే నా బేసిక్ ప్యాకింగ్ ఉందో ప్యాకింగ్ చేసుకొని ఉంటా. అండ్ ఐమ్ జస్ట్ డన్ విత్ మై ప్యాకింగ్ అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. బట్ మేజర్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 7 o'clock అయిపోయింది, కానీ ఇప్పుడు నెక్స్ట్ డిపాచర్ టైం ఏమో 10 PM చూపిస్తుంది. అండ్ 10 PMకి హైదరాబాద్ నుంచి డిపాచర్ అవుతే లిటరలీ కాజీపేట రైల్వే స్టేషన్ వచ్చే వరకు నైట్ 2 o'clock అవుతుంది. అండ్ స్టిల్ నాట్ డిపాచర్ ఫ్రమ్ మహబూబ్ నగర్. సో ఏమో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ నాకేమనిపిస్తుంది అంటే ట్రైన్ క్యాన్సిల్ అవుతుందని అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ థింగ్స్ గోస్, బట్ విల్ సీ. నైట్ 2 o'clock అన్నా కూడా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లమే. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మోస్ట్ ఇఫ్ బై ఛాన్స్ ట్రైన్ క్యాన్సిల్ అవుతే ఐ హ్యావ్ 2 more options. రేపు పొద్దున్న ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది 6 or 5 AMకి. సో నేను 6 AMకి ఎక్కితే 1 o'clock వరకు ఆర్ ఎల్స్ 12 వరకు విశాఖపట్నంలో అంట. అండ్ ఇంకో ఆప్షన్ సేమ్ అదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 4 PMకి ఉంది. సో ఈవినింగ్ 4కి ఎక్కితే నైట్ 11 o'clockకి నేను విశాఖపట్నంలో ఉంటా. సో వీ హ్యావ్ స్టిల్ 2 options. మనం మండే వరకు విశాఖపట్నంలో ఉండాలి. అండ్ దట్స్ ద మెయిన్ థింగ్, బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ అని. ఓకే, సో ది గుడ్ న్యూస్, ట్రైన్ హ్యాస్ స్టార్టెడ్. సో ట్రైన్ కాజీపేట స్టేషన్ వచ్చేసరికి 12 అవుతుంది. సో విచ్ ఈస్ అ గుడ్ సైన్. సో నో బ్యాకప్ ప్లాన్. ఐ సీ యూ గైస్ ఇన్ ద విశాఖపట్నం స్ట్రీట్. هلا اجا الزعيم العظيم على دين مذفقر الشعب يقول اني حاكم كريم. اي ايوه